ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మిక సాధనలో చాలామంది చెప్పేటువంటి ఒక అంశం ఏమిటంటే ఉపవాసము అని. ఉపవాసం ఉండాలనా, ఉంటే ఉపయోగం ఏమిటి, ఆధ్యాత్మికానికి ఉపవాసానికి సంబంధం ఏమిటి అని చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా. దాని వెనకాల ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గమనిద్దాం. ఉపవాసం అంటే ఉపవసించడం అని అర్థం. అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఆ అర్థం పక్కకి వెళ్ళిపోయి ఏమీ తినకుండా ఉండడం, కడుపు మాడబెట్టుకోవడం, దానినే ఉపవాసం అనే క్రిందకి మనవాళ్ళు తీసుకొచ్చి దేవుని మీద ఉన్న శ్రద్ధ కాస్త తీసుకెళ్ళి తినే భోజనం మీద పెట్టేసి, అది అంటే మనస్ఫూర్తిగా తినకుండా ఉండలేకపోవడం ఒకటి, తినాలని కోరిక మనసులో పెట్టుకొని తినకుండా ఉండడం ఒకటి. రెండు రకాలుగా మారిపోయింది అది. యథార్థానికి ఏమిటంటే తినకపోవడం ఉపవాసం కాదు, తినాలి అనిపించకపోవడం ఉపవాసం. ఎందుకని అంటే మనకి ఏదైనా ఒక మంచి శుభవార్త వచ్చిందనుకోండి, విన్నాం ఫోన్లో ఎవరో చెప్తారు మంచి శుభవార్త, అమ్మయ్య కడుపు నిండిపోయింది అంటాం. నిజానికి కడుపు నిండిందా? నిండలా. ఆ భావన ఏమిటి? కడుపు నిండిపోయింది, ఒక మంచి శుభవార్త. అట్లాగే దైవనామస్మరణ, భగవత్ నామాన్ని, భగవత్ నామామృతాన్ని పదే 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 స్మరిస్తూ ఉంటే కనుక ఆకలి తెలియని స్థితికి వెళతాం. దానిని ఉపవాసం అంటాం. అంతే తప్ప అన్నీ తినకుండా ఉండడము, తినాలని కోరికని చంపుకొని ఉండడం ఉపవాసం కాదు. యోగి వేమన ఏం చెప్తారో తెలుసా? ఉపవాసం ఉండేవాడు ఊరపందై పుట్టుందంటాడు. విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నాం, నీకు శక్తి కావాలి శరీరానికి. ఆ శక్తి ఏం చేస్తుందంటే నీ శరీరంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని మొత్తం శరీరం లాగేసుకుంటూ ఉంటుంది. లాస్ట్కి ఆ ప్రేవుల్లో ఉండే మలాన్ని కూడా తీసుకుంటుందట. అందుకని వేమన ఏం చెప్తారు? ఉపవాసం ఉండేవాడు ఊరపందై పుట్టుందంటాడు. కానీ నిజానికి ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. అంటే సాత్విక ఆహారం తీసుకోవడం, మితాహారం తీసుకోవడం, ఎంతవరకు ఆకలో అంతయే తీసుకోవడం, ఉప్పు కారం లాంటి బాగా తగ్గించి సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్లయితే సత్వగుణ ప్రధానమవుతుంది అంటారు. అదే కనుక రజోగుణము తమోగుణం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆ గుణాలు వృద్ధి చెందుతాయి. కడుపు నిండా తిన్నాము, కూర్చొని జపం చేయాలంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకేం జపం చేస్తారు వాళ్ళు? ఏమి ధ్యానం చేస్తారు వాళ్ళు? మేము చిన్నపిల్లలప్పుడు శివరాత్రి జాగరణ అని చెప్పి ఒక టిక్కెట్ మీద 5 సినిమాలు వేసేవాళ్ళు. జాగరణ, రాత్రంతా సినిమాలు చూసే జాగరణ, రాత్రంతా టీవీ చూసి జాగరణ, రాత్రంతా సీరియల్స్ పెట్టుకొని జాగరణ, రాత్రంతా సినిమాలతో గడిపేస్తాం. జాగరణ అంటే మేలుకోవడం. ఎలా మేలుకోవడం అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి నుంచి మేలుకోవడం. అందుకని తమస్సోమ జ్యోతిర్గమయ, ఆ జ్యోతి చేత నీ లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడం. ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే నువ్వు మేలుకొని ఉంటావు. అందుకని అందరికీ రాత్రిపూట నిద్రాకాలం అయితే యోగులకి మాత్రం రాత్రిపూట వాళ్ళు మేలుకొని ఉండే కాలమట, వాళ్ళ యోగ కాలమట. అందువల్ల మనకు వాళ్ళకి తేడా ఏమిటయ్యా అంటే మనం పగులంతా తింటాం, రాత్రి నిద్రపోతాం. వాళ్ళు ఏం చేస్తారు? పగులంతా కూడా ఉపవాసం ఉంటారు, రాత్రిపూట ధ్యాన స్థితిలో ఉంటారు వాళ్ళు. ఆ ధ్యాన స్థితిలో ఉండడమే ఉపవాసం. అంతేగాని అయితే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఉపవాసం అనేది ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఒకటి, కొంత భాగం ఆధ్యాత్మికానికి. ఏంటి కొంత భాగం అంటే అతి తక్కువగా తినడము, మితంగా తినడము, పాలు పండ్లు లాంటివి ఎక్కువ తీసుకోవడము. అంతే తప్ప అన్నీ మానేసుకుంటే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు చాలామంది ఉంటారు. ఏదో యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఈరోజు ఉపవాసం ఉండండి అని బలవంతంగా ఉపవాసానికి వెళ్ళిపోతూ ఉంటాం మనం. కాబట్టి ఉపవాసం అంటే ఏమిటయ్యా అంటే ఉపవసించడం. మన ఇష్టమైనటువంటి భగవత్ నామాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు మనం శ్రీరామదాసులో
ఆయన చెరసాల్లో వేసినప్పుడు ఉప్పుతో రొట్టెలు చేసేస్తారు ఆయన. అవి తింటూనే ఎంతో రుచిరా అని తెస్తాడు ఆయన. అవి కూడా రుచిగా కనిపించాయి. అక్కడ తిన్నది రొట్టెలు కాదు, స్వామి నామాన్ని. స్వామి నామమే రుచిగా కనిపించింది. కాబట్టి ఉపవాసం అంటే సూర్యోదయం నుంచి కంప్లీట్గా భగవత్ నామంతో గడపడం, భగవంతుడికి దగ్గరగా స్మరించడం, ఆయన దగ్గరగా నివసించడం. ఎలా నివసిస్తాం దేవుని దగ్గరగా అనే సందేహం వస్తుంది కనుక ఉదయం నిద్ర లేవగానే ప్రతి క్షణాన్ని భగవత్ అర్పితంగా భగవత్ నామానికి అంకితం చేయడం. నిద్రలేంగా ఏం చేస్తాం? నమస్కారం పెట్టుకుంటాం, 2 చేతులు నమస్కారం పెట్టుకుంటాం. ఎలా? కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమూలే స్థితం గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితం గౌరీ. ముగ్గురు ఇక్కడే ఉంటారట. అందుకని నమస్కారం పెట్టుకుంటాం. భూమి మీద అడుగు పెట్టంగానే అలా నేలకి నమస్కారం పెట్టేసుకుంటాం. తర్వాత స్థానానికి వెళ్తాం. స్నానం చేస్తూ కూడా నీ లోపల ఉండేటువంటి ఆ భగవంతుడికి, ఆ శివయ్యకి లేదా విష్ణుమూర్తికి, అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం అన్న భావనతో దైవస్థానం చేస్తాం. అలాగే తుడుచుకుంటున్నప్పుడు కూడా అమ్మవారి విగ్రహాన్ని, స్వామివారి విగ్రహాన్ని తుడుస్తున్న భావనతో తుడుచుకోవాలట. ఇల్లు తుడుస్తున్నా సరే ఇది ఒక దేవాలయము, ఈ దేవాలయాన్ని శుభ్రం చేస్తున్న భావంతో చేయాలట. అన్నం వండుతున్నప్పుడు స్వామివారికి నివేదన పెడుతున్న భావంతో చేయాలట. ఎవరికైనా భోజనం పెడుతున్నప్పుడు సాక్షాత్ స్వామికి నేను నివేదన పెడుతున్న భావంతో చేయాలట. నువ్వు తింటున్నా సరే లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడికి నివేదన సమర్పిస్తున్న భావంతో చేయాలట. అంటే ప్రతి పనిని నిద్ర లేచినప్పటికీ పడుకోబోయేదాకా నువ్వు చేసే ప్రతి పనిని దైవానికి దగ్గరగా నివసించడం, ఉపవసించడం, దగ్గరగా నివసించడం అని అర్థం అక్కడ. ఇవన్నీ మానసి కేవలం తినకుండా కూర్చుంటే సరిపోతుందనే భావనకు వచ్చేసిన తర్వాత అర్థమే పూర్తిగా మారిపోయింది అక్కడ. కాబట్టి ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. నువ్వు చేసే ప్రతి పనిని దేవునికి సమర్పించి దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా భావించుకొని చేయడం. ప్రతి పనిని కూడా సేమ్ టైము నీ కళ్ళతో చూసే ప్రతిదీ కూడా ఇది దైవ సంకల్పమే. నోటితో వచ్చే ప్రతి మాట కూడా దైవానికి సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడడం. నీ చెవులతో వినడం కూడా దేవునికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే వినడం, వాళ్ళతోనే చర్చించుకోవడం, వాళ్ళతోనే సత్సంగం చేయడం. ఇవన్నీ ఉపవాసం అంటే. కాబట్టి ఇది నిజమైన అర్థం ఉపవాసం అంటే ఏమిటంటే. కాబట్టి అందరూ కూడా ఉపవాసం అంటే ఇటువంటి ఆలోచనని దాన్ని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.